ఏమంటే స్తోత్రం. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడం. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడం. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినవు కాపాడినవు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినవు కాపాడినవు. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచారు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచారు నా ప్రభు. నీ వాక్య దానమే నా త్రవకు వెలుగై నన్ను నిలిపాను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య దానమే నా త్రవకు వెలుగై నన్ను నిలిపాను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఇందాం కూసేపు. న్యాయాధిపతి గ్రంథంలో 11వ అధ్యాయం 34వ వచనంలో ఇలా రాసింది. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురాలతో నాట్యంతో బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగదీసితివి. నీవు నన్ను తల్లడింపజేయవారిలో ఒక్కదాని వైపు అయి ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా ఆమె వెనుక తీయలేనన్నాడు అన్నమాట. యెఫ్తా దేవుడికి మాట ఇచ్చాడనమాట. ఏంటంటే ఎందుకని ఇప్పుడు ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడికి ఒప్పందం చేసుకున్నాడు అన్నమాట. నువ్వు నాకు యుద్ధంలో జయమిస్తే నేను నా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఎవరు వస్తారో నా ఇంటి దగ్గర నుంచి వాళ్ళని నీకు బలిస్తానని ఒప్పందం చేసుకున్నాడు అన్నమాట. చేసుకుంటే ఈ జయమిచ్చాడే దేవుడు యుద్ధంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయమిస్తే అప్పుడు సరదాగా సంతోషంతో తిరిగి వస్తుంటే ఇంటి దగ్గర నుంచి తన కుమార్తె వచ్చిందన్నమాట. తన కుమార్తె తంబురాలతో నాట్యంతో
బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదు. అతనికి ఆవిడ కాక ఆయనకి మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదంట ఇక్కడ. అప్పుడు నేను వెనక్కి యెహోవాకి మాట ఇచ్చాను అని చెబుతున్నాడు మాట. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగదీసితివి. నీవు నన్ను తల్లడింపజేవారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను అంటున్నాడు మాట. మాట ఇచ్చి ఉన్నాడంట. ఆ మాట వెనక్కి తీసుకునే స్థితిలో లేడు ఆయన, తీసుకోడు. అట్లాగే నువ్వు మాట ఇచ్చి దేవుడికి మాట ఇచ్చి ఎడుగు తీసుకుంటున్నావా, లేకపోతే మాట ఇస్తే ఇచ్చానులే అని దులిపేసుకుని వెళ్ళిపోతున్నావా? దేవుడికి మాట ఇస్తే మాట ప్రకారం నీవు చెయ్యాలి, అట్లా జరిగించాలన్నమాట. అట్లా జరిగిస్తే దేవుడికి దేవుడి చిత్తం నెరవేర్చినట్టు. దేవుడి చిత్తం నెరవేర్చామనుకో మనకి అన్ని జయాలు, మన జయ జీవితం వస్తుంది. కాకపోతే దేవుడికి మనం మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు వెనక్కి తిరుగుతున్నావా లేకపోతే ముందుకు వెళ్తున్నావా? ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు నీ బంధువులు స్నేహితులు ఏదైనా చెప్పారనుకో, నీ పక్క వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, అవి తీసుకుని నువ్వు నీరు గారిపోయి నా ప్రార్థన వద్దు ఏమొద్దులే అని వెనక్కి తిరుగుతున్నావా లేకపోతే ముందుకే సాగుతున్నావా? వెనక్కి తిరిగే జీవితం ఉండకూడదు మనకి, ముందుకు సాగే జీవితం ఉండాలి, ముందుకు సాగిపోవాలి. అంతేగాని వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరిగే జీవితం మనలో ఉండకూడదు. అట్లాగా వెనక్కి తిరిగితే మనం అపజయ పాలు అవుతాం అన్నమాట. ముందుకెళ్తే మనకి జయం వస్తుంది. మన దేవుడు జయమిచ్చే దేవుడు మనకి, మన శోధనలో మనకి జయమిచ్చే దేవుడు. అట్లాగే జయ జీవితం పొందుకోవాలి మనం. దావీదు భక్తుడు అని ఉన్నాడు. ఆయన అది ఇశ్రాయేల్ రాజు సౌలు, అప్పుడు సౌలు కదా, సౌలు రాజుగా ఉన్నప్పుడు ఒక అతను గొలియాత్ అని సవాల్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో నన్ను జయించే వాళ్ళు ఉన్నారా అని సవాల్ చేస్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. సవాల్ చేస్తుంటే వీళ్ళందరూ వణికిపోతున్నారు, రాజుతో సహా. ఇప్పుడు యుద్ధం చేసేవాళ్ళు బట్టలు వీళ్ళందరూ వణికిపోతే అది ఒక విధానం. రాజు కాడే వణికిపోతున్నాడు. అతనికి చూసి వణికిపోతుంటే దావీదు భక్తుడు వచ్చాడు అన్నమాట. దావీదు భక్తుడు అక్కడికి వచ్చాడు. దావీదు భక్తుడు ఎందుకు వచ్చాడో, ఇప్పుడు తండ్రి ముగ్గురు అన్నలు యుద్ధంలో ఉన్నారన్నమాట. సౌలు సైన్యంలో ఉన్నారు. వాళ్ళకి అన్నం పట్టుకెళ్ళమని యెషయా భక్తుడు చెప్పాడు దావీదుకి, చిన్నోడు కుమారుడు. ఆ అన్నం పట్టుకొచ్చాడు అన్నమాట. వాళ్ళకి అన్నం పట్టుకొచ్చి చూస్తే చుట్టూ గుమ్మిగూడి ఉన్నారు జనం. ఏంటి ఇట్లా ఉన్నారని వాళ్ళని తప్పించుకుని వెళ్తే పైన ఎక్కడో గొలియాతు నుంచుని సవాల్ చేస్తాడనమాట. మీలో ఎవరన్నా నన్ను జయించే వాళ్ళు ఉన్నారా అని సవాల్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు దావీదుకి కోపం వచ్చేసిందన్నమాట. ఎందుకంటే దేవుడు ఆత్మ కలిగినోడు దావీదు. వాళ్ళందరూ అతను జయిస్తే ఏమిస్తాడు రాజు, ఏమిస్తాడు అని వాళ్ళందరిని ఆన్లైన్లో అడుగుతుంటే వాళ్ళ అన్నోళ్ళే తను ఎందుకు వచ్చావు నువ్వు, అసలు నీ ఉద్దేశం ఏంటి, అడవిలో గొర్రెల్ని ఎవరి పాలు చేసావు నువ్వు, నీ సంగతి మాకు తెలిసే అలాగని దావీదునే తిడుతున్నారన్నమాట. నువ్వు అక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అంటున్నారన్నమాట. అంటే ఆయన అక్కడ ఉండకూడదంట, ఆయన గొర్రెలు కాసుకోవాలంట. వీళ్ళేమో యుద్ధంలో ఉంటారంట. యుద్ధంలో శత్రువుని జయించలేదు, మళ్ళీ యుద్ధంలో ఉంటారంట. శత్రువుని జయించే శక్తి ఉన్నా కానీ దావీదు ఉండకూడదంట. చూడు మరి ఆ మాటలో దేవుడి స్తోత్రం. అదే అప్పటికి వెళ్ళిపో అన్నా కానీ దావీదు అక్కడక్కడే తిరిగి మళ్ళీ వచ్చి రాజుని అడిగాడు అనమాట. రాజుని అడిగితే రాజు ఏమంటున్నాడు, నువ్వు అతన్ని జయించలేవయ్యా,
నువ్వు బాలుడు. అతను ఆ యుద్ధ భాష్యం తెలిసినవాడు, ఫస్ట్ నుంచే యుద్ధం చేసినవాడు ఆయన. ఆయన ఎంతో ఎత్తు ఆజానుబాబుడు, నీవు చిన్నవాడు, బాలుడు, నువ్వు జయించలేవు అని చెబుతున్నాడు అనమాట. చెబుతుంటే అప్పుడు దావీదు చెప్పాడనమాట, అయితే నా తండ్రి గొర్రెల్ని అరణ్యంలో మేపుతున్నప్పుడు సింహం ఎలుగుబంటి వచ్చి ఆమె గొర్రె పిల్లలు ఎత్తుకుపోతే వచ్చి నోటికి కనిపించుకోకపోతే ఒక గుద్దు అయితే గుద్ద ఆటి నుంచి గొర్రెని కాపాడుకున్నాను నేను. కాపాడేదటి చేశాడు దేవుడు, నా చేతికి అప్పగించాడు వాటిని. అలాగే ఇప్పుడు కాడ ఈ గొలియాతుని నా చేతికి అప్పగిస్తాడు దేవుడు. నా దేవుడు జయాన్నిచ్చే దేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు. యథార్థంగా ఉన్న వాళ్ళంతా యథార్థంగా ఉన్న వాళ్ళ పక్షాన్ని ఉంటాడు దేవుడు. అట్లాంటి దేవుడు ఆ దేవుడు స్తోత్రం అన్నాడు. అంటే అప్పుడు చెప్పగా వినపోతే సర్లే అని యుద్ధ వస్త్రాలు కట్టించాడు అనమాట దావీదుకి. కట్టిస్తే ఆ యుద్ధ వస్త్రాలు వేసుకుని దావీదుకి నడుపుమే రావట్లా. రాకపోతే అప్పుడు ఆ యుద్ధ వస్త్రాలు తీసివేసి, ఇవి నాకు వాడికి లేవు, ఇవి తీసేయి నాకు వద్దు అని చెప్పేసి యుద్ధ వస్త్రాలు తీసేసుకొని చిన్న పంగలకార ఇచ్చుకుని, అది వర్షాల పంగలకార ఇచ్చుకుని ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు ఇచ్చుకున్నాడనమాట, ఏరుకుని వచ్చి వస్తున్నాడు గొలియాతుని సమరేస్తాకి. గొలియాతు అంటాడు, ఏంటి కర్రెచ్చుకుని వస్తున్నావు ఏంటి నాకు నా దగ్గరికి నా మీదకే నేను కుక్కలు అనుకున్నావా నువ్వు అన్నాడనమాట. నిన్ను ఈరోజు రా, నేను నా దేవతల పేరని నేను చెప్పేస్తున్నాను అని నీ మాంసం ఆకాశ భక్తులకి మొగ్గాలకి వేస్తాను అంటున్నాడనమాట. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు అన్నాడు, దేవుడి స్తోత్రం, నా దేవుడి పేట నీ మీదకి వస్తాను, నా దేవుడు ఈ రోజుని నిన్ను అసేతికి అప్పగిస్తాడు అని పంగలకర వర్షాల్లో రాయి పెట్టి గిరగిరా తిప్పి ఇసురు కొట్టాడనమాట. ఇసురు కొడితే ఇక్కడ నుసిట్ అని తగిలిందన్నమాట. అతనికి ఎక్కడ కాలు లేదు, అంతా యుద్ధ వస్త్రాలే ఆ గొలియాతుకి. ఎక్కడ కాలు లేకపోతే నొసట బొట్టు పెట్టుకుంటారు చూడు, అక్కడ నొసటని తగిలిందన్నమాట. ఇక్కడ తగిలితే ఎట్లా పడాలి, ఇట్లా ఎలకలగా పడగలదు కదా, ఎలకెత్తుగా పడలా, బొక్కబారులుగా పడ్డాడు. బొక్కబారులు ఎందుకు పడ్డాడు, వెనక నుంచి దేవుడు ఒక తంతి అన్నాడు అనమాట. అప్పుడు బొక్కబారులుగా పడ్డాడనమాట. పడేటప్పటికి అప్పుడు గబగబా దావీదు వచ్చేసి ఆయన గొలియాతు వరలో ఉన్న కత్తి తీసి ఆ శిరస్సును ఖండించేసాడనమాట. దేవుడి స్తోత్రం. ఆ శిరస్సు పట్టుకుని అప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళాడు, సౌలు దగ్గరికి వెళ్ళాడనమాట. సౌలు ఏమన్నాడు, నువ్వు బాలుడు అయ్యా, అతను జయించలేవు, అతని చిన్నప్పటి నుంచే ద్వాసం తెలిసిన వాడు అన్నాడు కదా. ఈ శిరస్సుకెళ్ళి వెళ్ళేటప్పటికి ఆ దావీదు ఆశ్చర్యపోయాడు. సౌలు ఆశ్చర్యపోయాడు, క్షమించండి, సౌలు ఆశ్చర్యపోయాడనమాట. అట్లాగే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు మన దేవుడు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, మనకు అసాధ్యమైన కార్యాలు మన చేతే సాధ్యం జరిగిస్తాడు. మనమే చేయగలం. దేవుడు మనకి అటు కృపిస్తాడు. దేవుడు ఎందుంటే దేవుడు బలహీనులు బలపరిచే దేవుడు. బలహీనులు అంట బలవంతులు సిగ్గుపడతాకంట బలహీనులు లేవనెత్తాడంట దేవుడు. బలహీనులు లేవనెత్తే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడిని ఆరాధించుకుంటూ వెనక్కి తిరగకుండా ముందుకే సాగిపోతూ ఆయన్ని కనపరుచుకుందాం. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా యేసయ్యా, ఇప్పుడు వరకు నాయన మీ కృపను తోడించి నాయన మీరు మాకు తోడుగా ఉంటాను వాగ్దానం ఇచ్చారు. దావీదుకి తోడుకున్న దేవా, మాకు తోడుకుని నడిపించి కాపాడి సహాయం చేస్తున్నామా దేవా. నీ స్తోత్రం. నన్ను వచ్చి రాని పత్తి తెలిసి నీ పర్ల పాచాన్ని చేసుకుని
మీ చిత్తం నా ఎడ ధరించి బిడ్డగా నాతో మాట్లాడి మా దేవా నీ స్తోత్రం నాయన మాకు తోడుగుని నడిపించి కాపాడు సహాయం చేయమని అది నేను యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నా పరమ తండ్రి ఆమేన్.